కేవలం సుఖానుభవం కాదు. లోకములు మూడు రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలము సుఖాలు అనుభవించడానికే ఉంటుంది, స్వర్గాది లోకములు. అక్కడ దుఃఖము యొక్క స్పర్శ ఉండదు, సుఖాలు అనుభవిస్తారు. ఇంకొక లోకం ఉంటుంది, అక్కడ సుఖం అన్నది ఉండదు, ఎప్పుడు ఏడుపులు, పెడబబ్బలు, కేకలు, అరుపులు, భయంకరంగా ఉంటుంది. అది నరకం. సుఖం దుఃఖం రెండు ఉంటాయి. ఓ రోజున తప్పట్లు కొట్టేస్తూ పొంగిపోతూ నేనే నేనే అంటుంటాడు, ఇంకో రోజున కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు. అదే భూలోకం. ఇక్కడ కొన్నాళ్ళు సుఖం, కొన్నాళ్ళు దుఃఖం. పొద్దున్న 10ంటికి సంతోషంగా ఉంటాడు, సాయంకాలం 4ంటికి ఏడుస్తూ ఉంటాడు. సుఖం దుఃఖం రెండు అనుభవిస్తూ ఉంటాడు. సుఖ దుఃఖములు రెండూ ఉన్న భూలోకమునందు మీరున్నారు. ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, పూర్ణ దుఃఖమును కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు, పూర్తి సుఖం కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు. సుఖ దుఃఖాలు కలిగిన లోకంలోకి ఇంకా మీకు టికెట్ లేదు. అంటే మళ్ళీ ఎందుకండి ఇందులోకి? కాబట్టి ఒంటి మీద కొరడాలతో కొట్టేస్తూ, మరిగిపోయిన నూనెలో ముంచేస్తూ, ఏదో చీవు నెత్తురు నదుల్లో ముంచేస్తూ అది కావాలా? హాయిగా సంతోషంగా పెద్దలతో కూర్చుని ఏదో ఆనందంగా ఉండడం, అమృతం తాగడం, ఇలాంటివి కావాలా? అంటే లౌకికంగా కోరుకుంటే పోనీ స్వర్గం కోరుకోండి. నరకానికి ఎడదాం అనుకోకూడదంటే మీకు ఒక లక్షణం ఉండాలి. వెంటనే మీకు ఒకటి కావాలి. ఏమిటి కావాలి? పాపము చేయకుండా ఉండుట. పాపం చేస్తే కదా నరకం. కాబట్టి పాపం చెయ్యకూడదు. ఇది సంభావయతి, మంచి భావములను ఇచ్చుట. ఇది ఎలా వస్తుంది అన్నారు శాస్త్రంలో. ఇది ఎలా కలుగుతుందండి అన్నారు. దీనికి ఒక ప్రతిబంధకం ఉందండి, అంత తేలిక కాదు. శివమహాపురాణం మీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది. మీరు చూడండి, ఒక తేలిక మాట, ఒక వెలితి మాట ఒకటి మనం మాట్లాడతాం. కోటేశ్వరారు చతుర్ముఖ బ్రహ్మగారు మేము లలాటం మీద రాసేసాడండి, రామాయణం చెప్పు, భాగవతం చెప్పు, శివపురాణం చెప్పని చెప్పేస్తారు మీరు. మా లలాటం మీద రాసేసాడు, చీకటి పడేటప్పటికీ మాకు ఎటో లాగేస్తుంది మనస్సు వెళ్ళిపోమ్మని, అందుకని మేము రామ్ పురాణానికి అంటాడు ఒకడు. అది తప్పు. అలా ఉండమని చెప్పలేదు శాస్త్రం. తిలకధారణము అన్న మాట ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలని జయించడానికి, మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని, బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, లలాట లిఖితారేఖ పరిమాస్త్రం నశక్యతే. ఇది కదా సామాన్య సిద్ధాంతం. బ్రహ్మగారు రాసిన రాత మారదు. కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళి యందు మార్పు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? మీరు చూడండి, ఒక ఆయన దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికీ ఇలా